కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, మళ్ళీ కోడవ్వాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అవసరం ఆ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు? ఇక్కడ మాత్రం తెలివి లేదు కానీ ఎగిరిగిరి పడ్డాడు, అందరి మీద పడ్డాడు, ఇప్పుడు చతికిల పడ్డాడు. టికెట్ నువ్వు గెలిచేది లేదు, చచ్చేది లేదు, నువ్వు పోవయ్యా అని కరేపాకు మారికి తీసి పక్కన బారేశాడు జగన్. అవునా కాదా? సిగ్గుందా ఈ మంత్రికి? ఒకప్పుడు మా దగ్గరనే పెరిగాడు, మా దగ్గరనే పెరిగి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి చతికిలబడ్డాడు. అందుకే నేను చెప్తున్నా, తెలివైన వాడు విస్సన్నపేట భూముల్లో 600 ఎకరాలు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేసుకునే పరిస్థితి.